24 స్థానాలు జనసేనకి ఇచ్చారు. మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పమని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు. బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు. అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఒక చోట ఓడిపోయిన వాడికి మొదట ఇచ్చారు, 2 చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే వీళ్ళిద్దరికీ చెప్పుకోవడానికి ప్రజలకు చేసింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు తాను ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల కోసం చేసింది లేదు. అలాగే పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో తెలీదు, తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో ఇంతవరకు చెప్పింది లేదు. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎర్ర పుస్తకాల్లో రాసుకున్నానని ఒకడు, అధికారంలో వస్తే జైల్లో పెడతామని ఒకడు, బట్టలూడి కొడతామని ఇంకొకడు చెప్పుకోవడమే తప్ప వీరి వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే శూన్యం అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తే ఈరోజు మేము రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు పెట్టుకున్నాము అంటుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 3 సార్లు చేశాడు. ఈ 3 సార్లలో రాష్ట్ర భవిష్యత్తుని ఎప్పుడైనా కాపాడా అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవం ఉంది అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడికి అధికారం ఇస్తే పోనీ రాష్ట్ర భవిష్యత్తుని ఏమైనా కాపాడా? రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము పొత్తులో ఉన్నామని ఇంతవరకు చెప్పలా. మేము జనసేన కలిసి పోటీ చేస్తున్నాం అన్నారు తప్ప మేము తెలుగుదేశము జనసేన పోటీ చేస్తున్నామని చెప్పినటువంటి సందర్భమే లేదు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం భారతీయ జనతా పార్టీ మాతో పొత్తులో ఉంది, 5 సీట్లు కూడా ప్రకటిస్తామని చెప్పారు. సరే, ఉండా మాకేం అభ్యంతరం లేదు, లేకపోయినా మాకేం అభ్యంతరం లేదు. నేను టోటల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఎక్కడా స్పష్టత లేదు. పొత్తులో మాత్రం స్పష్టత ఉంది. ఇవాళే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్లో 52 రోజులు జైల్లో పెట్టిన రోజునే పవన్ కళ్యాణ్ గారు ఎగేసుకుంటూ వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన పలకరించి బయటకు వచ్చి మేము పొత్తుతో వెళ్తున్నామని చెప్పాడు. అప్పుడు సీట్లు కూడా లేదు, ఏమీ లేదు. పొత్తులో వెళ్తున్నామని చెప్తే చాలామంది అమాయకులైనటువంటి జన సైనికులు, అమాయకులైనటువంటి కాపు సోదరులు ఏమనుకున్నారంటే ఈ పొత్తులో ఈసారి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడు, గ్యారంటీగా ముఖ్యమంత్రి అయిపోతాడు అని అనుకున్నారు. ఎందుకంటే అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో జన సైనికులు మా కాపు సోదరులు సీఎం సీఎం అని పాపం గొంతు చించుకొని అరిసేవారు. ఈసారి ఎలా అయినా సరే సీఎం అవుతాడు మా పవన్ కళ్యాణ్ అని. చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత గ్యారంటీగా సీఎం అయిపోతాడని ఒక భ్రమంలో పడ్డారు. ఎందుకంటే అక్కడక్కడ చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు, చూశారుగా మీరు, నాకు సీఎం ఏమన్నా కొత్త, సీఎం నాకేం కొత్త కాదు, నాకేం అవసరం లేదు, ప్రజల కోసం అంటున్నాడు. ప్రజలంటే పవన్ కోసం అనుకున్నారు కొంతమంది అమాయకులు. 60 సీట్లు అన్నారు, 70 సీట్లు అన్నారు. 3వ భాగంతో పోటీ చేస్తామని ఈ పవన్ కళ్యాణ్ గారే చాలా అట్టహాసంగా ప్రకటన చేశాడు. అందరూ చాలా ఉత్కంఠతో ఎదురు చూశారు, ముఖ్యంగా జన సైనికులు. మా పవన్ కళ్యాణ్ 60 70 తీసుకుంటాడు. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి చర్చించాడు, ఒక్కడే సింగిల్గా కూడా కాలేజీకి చర్చించాడు, గ్యారంటీగా 70 పట్టుకొస్తాడన్నారు. ఎన్ని పట్టుకొచ్చాడు? 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు. ఇవి కాక నాకు చాలా చిత్రం వేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏ రాజకీయ నాయకుడు నాకు తెలియదు, ఏమి లెక్కలో నాకు తెలియదు. ఆయన 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు అంటే ఒప్పుకోట్లా. మీకు తెలియదు, మొత్తం 40 పోటీ చేస్తున్నాం మనం. నమ్మండి జన సైనికులారా, అమాయకులు అనుకుంటున్నాడు జన సైనికులు. ఎట్లాగంటే 3 ఏళ్ళు ఉంటారు కదా, 3 పార్లమెంటులో 3 ఏళ్ళు 21 ఉంటాయి,
ఈయనేమో 24, 21, 24 కలిపి 45. కానీ అక్కడక్కడ కొన్ని జనసేన పోటీ చేస్తాం, అందుకని 40 వేసుకున్నాడు. 40 సీట్లకు పోటీ చేస్తున్నాం జన సైనికులారా మీరు నమ్మండి అన్నాడు. నాకు ఒకటి గుర్తొచ్చింది, అబ్బా ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు కాస్త తెక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది అని. ఇది తెక్క లెక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు 3 పార్లమెంటు సీట్లు 24 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తూ కాస్త నీకు తెక్క ఉండొచ్చు, ఆ తెక్కతో నీకు ఒక తప్పుడు లెక్క ఉండొచ్చు, కానీ జన సైనికులకు తిక్కలేదు, నీ అభిమానుకు తిక్కలేదు. నీ అభిమానులకు ఒకటే తిక్క, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలని తిక్క. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు ప్రకటించారు సార్, దాని మీద వైసీపీ స్పందన. దాంట్లో కనపడేది ప్రధానంగా బలం కంటే బలహీనత కనపడుతుంది. ఒక కాన్ఫిడెన్స్ కంటే కూడా ఏదో దింపుడు కళ్ళం ఆశ, ఎట్లా ఒకట్లా ఈ ఎన్నికల్లో అతుకులు వేసుకునైనా మేము నిలబడాలనే ధోరణి కనపడుతుంది. బలహీనత రెండు వైపులా. కానీ అత్యంత దయనీయమైన పరిస్థితి పాపం ఆయన పవన్ కళ్యాణ్ చూస్తే చాలా దయనీయంగా ఆయన రావడం కానీ ఇక్కడికి అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక డెకోరం మెయింటైన్ చేయగలిగిన దీంట్లో కూడా అతను లేడు. అలాగే చంద్రబాబు నాయుడు ఏది పడేస్తే వాటిని తీసుకుని దాంతో తృప్తిపడి తానుకున్న లేదా తాను ఉందనుకుంటున్న ఓట్లన్నీ కూడా మొత్తంగా చంద్రబాబుకు అప్పచెప్పాలా అనే ఆతృత ఆయనలో కనపడుతుంది పవన్ కళ్యాణ్. సరే దానికి మళ్ళీ ఒక కలరు, ఎందుకంటే అత్యంత ఇమ్మీడియట్ తక్షణ కర్తవ్యం వచ్చి వైఎస్ఆర్సీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలని. అసలు ఈయనకు లాస్ట్ టైం చేసినప్పుడే 2 చోట్ల ఆయన పోయాడు. ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రాన్ని తీసుకొచ్చి చంద్రబాబుని ఎందుకు చేయాలనే దానికి రీజన్ అయితే లేదు. తాను ఒకటి తను చెప్పుకుంటున్న భాష్యం ఏదైతే ఉందో అంతా ఘోరాలు జరిగిపోతున్నాయి అనేది చెప్పడం తప్ప సరైన కారణం చెప్పలేకపోతున్నాడు. ఆ రోజు చెప్పలేకపోతున్నాడు, ఈ రోజు చెప్పట్లేదు. అయితే ఫస్ట్ నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే మాకు చాలా రోజులు అర్థమవుతుంది. తక్కువ సీట్లకు ఒప్పుకొని పైగా అందులో పోటీ కాదు విన్నింగ్ ఛాన్స్ ఎట్టుంది అనేది చూడాలా అనేది చూడు. వీటన్నిటి ద్వారా తాను బలము లేదు, స్పొరాడిక్గా అక్కడక్కడ ఉంది. ఒకవేళ ఏదన్నా ఉంటే అది చంద్రబాబు గుత్త మొత్తంగా ఇవ్వాలి అనే ధోరణి, విపరీత ధోరణి రాజకీయ పార్టీలో ఉండకూడదు పవన్ కళ్యాణ్లో కనిపిస్తుంటే. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు తనకు అప్పనంగా దొరికిన జనసేనను మింగేసి ఏ రకంగా తద్వారా ప్రయోజనం పొందాలనుకున్నది ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఇలాంటి ఎత్తుగడల్లో వీటిలో పొత్తులు పెట్టుకోవడంలో. ఆ రోజేమో 19 ఎలక్షన్లో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలాల కాబట్టి లాస్ట్ మినిట్లో ఆయన ఇండిపెండెంట్ పోటీ చేయమని చెప్పాడు. ఈరోజేమో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉందనుకుంటున్న చీలకూడదు, అందువల్ల ఆయన మళ్ళీ దగ్గరికి తెచ్చుకున్నాడు. సో 14 నుంచి ఈయన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మొత్తంగా ఒక 100% సబ్సిడరీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ఫుల్లీ ఓన్డ్ బై చంద్రబాబు నాయుడు అన్నట్టే జనసేన ఆయన పవన్ కళ్యాణ్ నడుస్తున్నారు అనేది మరోసారి తేటతెల్లమైంది. కానీ వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏం చేసినా 87% జగన్మోహన్ రెడ్డి గారి అందజేసిన పథకాల వల్ల బెనిఫిట్ అయిన స్టేట్ కన్సిస్టెంట్గా అన్ని సీట్లు గెలుచుకుంటూ కుప్పంలో కూడా విజయం వైపు అడుగులేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వీటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. పైగా ఒకటే కనపడేది ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా పేరు చెప్పుకొని ఆయన తన సామాజిక వర్గాన్ని కానీ పవన్ కళ్యాణ్ లేదా తన అభిమానులు అనుకునే వాళ్ళని కానీ వాళ్ళని ఇట్లా మోసం చేయడం అనేది మాత్రం చూస్తే ఆయన చూసేదానికి జాలి కంటే కూడా ఆయన అభిమానించే వాళ్ళని చూస్తే జాలి కలుగుతుంది, పాపం అనిపిస్తుంది. ఇలాంటి లీడర్ అనుకునేవాడిని నమ్ముకోవడం ముందు పెట్టుకోవడం అసలు పార్టీలాగా కూడా వ్యవహరించలేకపోయిన పరిస్థితి అనేది అక్కడ బాగా కనపడుతుంది.
సార్, చంద్రబాబు తన కుటుంబానికి 3 సీట్లను ప్రకటించుకున్నారు, కానీ జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ కనీసం తన సీట్లు కూడా ప్రకటించుకుని అయినా అనే విధంగా చూస్తారు. అది నేను అంటున్నా కదా, అసలు 24 అది అనౌన్స్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ కాకుండా ఆయన చేయడం, అంటే జనసేన ఎన్ని సీట్లు పోటీ చేసి 175లో కూడా ఆయనే చెప్పడం. 24 ఆ 24లో ఎంతమంది ఈయన క్యాండిడేట్ ఉంటారు, అవన్నీ చంద్రబాబు నాయుడు పెట్టే క్యాండిడేట్లే ఉంటారు. వాళ్ళల్లో కూడా ఎక్కడికెక్కడ బహుశా బీజేపీ కూడా దాంట్లోనే ఇస్తాడేమో తెలియదు. ఆ 24లోనే చంద్రబాబు నాయుడు ఈయన చేస్తున్న చంద్రబాబు నాయుడు చేస్తున్న ఎత్తులు ఏమున్నాయి ఉన్నాయో, ఇటుపక్క బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ప్రయత్నం, ఆ ఆత్రం, ఇంకో పక్క మన పవన్ కళ్యాణ్ దీన్ని పూర్తి మింగేసి దాని బదులు ఏదైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఆయన పవన్ కళ్యాణ్ సొంత పార్టీ బదులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు లేదంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీసుకునే సరిపోయేది అనిపిస్తుంది. వెళ్ళిపోయినప్పుడు గత్యంతరం లేక చిట్ట చివర 3 రోజుల క్రితం ఇచ్చింది. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీలు ఎప్పుడుగా అండగా ఉండే పార్టీ ఈరోజు నెల్లూరు నగరం నుంచి ఇచ్చింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అండగా ఉన్న ఒక సామాన్య కార్యకర్త, 2 సార్లు కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్ అయిన ఖలీల్ భాయ్కి. ఆర్థికంగా 1000 కోట్లు ఉండకపోవచ్చు, కానీ 2014లో 4 కార్పొరేటర్లు నెల్లూరు నగరం నుంచి ముస్లిం సోదరులు గెలిస్తే 3 కార్పొరేటర్లు ఆ రోజు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయారు. కానీ ఆర్థికంగా పేదవాడైనా కూడా ఆ రోజుల్లో 70-80 లక్షలు ఈ రోజు అభ్యర్థిగా ఉన్న ఆయన, ఆ రోజు మంత్రిగా ఉన్న నారాయణ గారు 70-80 లక్షలు ఎర చూపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి నిలిచిన ఏకైక ముస్లిం కార్పొరేటర్ ఆ రోజు ఖలీల్ భాయ్. అట్లాంటిది 2వ కార్పొరేటర్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో డిప్యూటీ మేయర్ అయ్యాడు. ఈరోజు అట్లాంటి ఒక సామాన్య కార్యకర్త అందరు కార్పొరేటర్లతో కలిసిమెలిసి ప్రతి కార్యకర్తకి కూడా తెలిసిన వ్యక్తి, ప్రతి కార్యకర్తకి కూడా కలిసిన వ్యక్తిని నెల్లూరు నగరానికి అభ్యర్థన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కానీ సంతోషించి, ఎవరే పార్టీ కోసం కష్టపడ్డాడు, పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా ఇచ్చి పంపించాడు. అలా కాకుండా ఏదో ఒక 100 కోట్ల అభ్యర్థిని పక్కన నుంచి తీసుకొచ్చి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు, మనతో ప్రాణం చేసిన వ్యక్తిని ఇచ్చాడు అని కష్టమో నష్టమో కలిసి మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన పోనిచ్చి ఈరోజు కొంతమంది బాధేస్తూ ఉంది. పదవులు పొందిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఇచ్చిన పార్టీని కేవలం ఒక ముస్లిం అభ్యర్థికి ఇచ్చారని చెప్పి పార్టీని వీడటం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. దానికి కొందరు కూడా అంటూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పలేదు కాబట్టి మేము పార్టీ పెడతా ఉన్నామని. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి తాను అభ్యర్థులను పెట్టుకునేటప్పుడు ఒకరికి చెప్పాల్సిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నా. తాను ముఖ్యమంత్రి అవ్వాలనేది ఆయనకు ఉండదా? ఆయనకున్న సర్వేలు లెక్కలు ఉండవా? ఆయనకి ఏ వర్గం దానితో నడిచింది, ఏ వర్గానికి మనం టికెట్ ఇవ్వాలనేది ఉండదా? మనం ఆయన నమ్మి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పదవులు పొందాం, లబ్ధి పొందాం. ఈరోజు ఆయనకి మనం తిరిగి ఇవ్వాల్సిన ఆయన ఒకరిని పెట్టినప్పుడు మనము వెనకడుగు వేసి కుంటి సాకులు చూపించి వెళ్ళిపోవటం అనేది ఎవరైనా కానీ, అది ఎంత పెద్దవాళ్ళైనా కానీ మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. రేపు ఇక్కడ ఉన్నారు, అనుభవించారు, అక్కడికి వెళ్ళారు, ఓహో అక్కడ కూడా ఒకవేళ కానీ మీకు ఏమైనా చెప్పకపోతే ఇంకో పార్టీ అంటే మీకు అన్నీ చెప్పాలా? ఒక ముఖ్యమంత్రిగా ఆయనకున్న డిసిషన్ మేకింగ్ ఆయనకు ఉంటుంది, రైట్? ఎవరు అభ్యర్థిని పెట్టినా ఇదిగో ఈయన అభ్యర్థిని పెడుతున్నాను అంటే రైట్, ఆయన ముందుకు తీసుకుని వెళ్ళి మనందరం బలపరిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగరంలో కార్యకర్తలు నాయకులు బలపరిస్తే ఖచ్చితంగా ఖలీల్ భాయ్ పెద్ద అభ్యర్థి. పార్టీ కన్నా బలం ఎవరున్నారు? వ్యక్తుల బలమా ఇక్కడ? పార్టీ బలం, జగన్మోహన్ రెడ్డి గారి బలం. అది మర్చిపోయి బాధాకరమైన సంఘటనలు. నిన్న ఒకడు రాశాడు, ఒకడు 10 లక్షలు తీసుకున్న ఒకడు అమర్గాడు ఏదో పెట్టినట్టున్నాడు ఎన్టీవీ ఛానల్ నుంచి. అమర్ అనేవాడు లోఫర్. చెప్తున్నా, నాకేం భయంలే, విలనంట నేను. ఒరే పార్టీకి నమ్ముకొని ఈరోజు జగన్ ఇక్కడి నుంచి మనసారావుపేట బొమ్మంటే పోయినాడు విలనా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే పార్టీ వదిలేసిన వాళ్ళు విలన్లా? ఓహో నేను విలనా, వాళ్ళు హీరోలా? సరే ఎవరేమన్నప్పటికీ నాకేం బాధ లేదు, నాకేం కొత్త కాదు.